హలో అండి. నమస్తే. ఇంకొక చిన్న వ్లాగ్‌తో మీ ముందుకొచ్చాను. ఇది మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ వచ్చేసి పెసరట్టు అంటే మామూలుగా ప్లెయిన్‌గా ఓన్లీ పెసలు వేసి నానబెట్టలేదండి. ఒక గ్లాసు పెసలు వేశాను. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి మినుములేసాను. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి రైస్ కూడా వేశాను. ఈ 3 కలిపి నానబెట్టి ఏసాను. ఎందుకంటే ఒట్టి పెసలు వేసి పెసరట్లేస్తుంటే మా చిన్నమ్మాయి అయితే అస్సలు తినట్లేదండి. సో, అవి కొంచెం కలిపి వేస్తే ఎలా ఉంటదని చెప్పేసి ట్రై చేశాను. సో, ఫస్ట్ టైమ్ అనమాట ఇలా కలిపి వేస్తున్నాను. సో, నేను ఏస్తుంటే తనే వచ్చేసింది మా చిన్నమ్మాయి. సో, ఎవ్వరు ప్రతి పనిలోను కూడా హెల్ప్ చేస్తానండి. ముందుకొచ్చేస్తది. ఎందుకంటే నాకు భయం ఎక్కడ ఏ నూనె పడతదో ఏంటో అని చెప్పేసి. తనే తిరిగేసేస్తుంది, తనే దూసేస్తుంది, తనే ఆనియన్స్ కూడా ఏసేస్తుంది. ఇలా ఏసేసి నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటది చిన్నదాన్ని. మా పెద్దమ్మాయి కొంచెం ప్యాంపరింగ్ ఎక్కువ. ఫస్ట్ పాప కదా! ప్యాంపరింగ్ ఎక్కువ. దానివల్ల ఏదైనా పని చేయాలి అనుకుంటే గారం ఏస్తది. అలాగే కొంచెం బద్ధకిస్తదనమాట. సో, దోసలయితే మార్నింగ్ మళ్ళీ ఇంకా నేను 2 దోసలు వేసుకున్నాను. చట్నీ కూడా ఉంది. చట్నీ కూడా వేసుకొని తినేస్తాను. ఎందుకంటే మళ్ళీ నాకు కాలేజీ నుంచి ఫోనొచ్చింది. 10 కల్లా అక్కడ ఉండాలని చెప్పేసి. సో, కాబట్టి నేను రైస్ కూడా అప్పటికింకా పెట్టలేదు. ఎందుకంటే ఈరోజు ఉండదేమో, వెళ్ళవసరం లేదేమో చెప్పేసి అనుకున్నాను. సో, అందుకని చెప్పేసి నేను లేట్ చేశాను కుకింగ్ అంతా కూడా అనమాట. సో, ఇంకా ప్రతి ఇంట్లో కూడా మొదటి పిల్లలు ఆడపిల్ల అనేటప్పటికి చాలా ప్యాంపరింగ్, గారాబంగా ఉంటారనమాట. అలాగే సెకండ్ వాళ్ళు కొంచెం గడుసుగా ఉంటారు, తెలివితేటలుగా కూడా ఉంటారనమాట అండి. సో, మీ ఇంట్లో కూడా ఎలా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఇలాగే ఉంటారు. పెద్దమ్మాయి అయితే ఖచ్చితంగా కొంచెం అమాయకంగా ఉంటది. చాలా ఇన్నోసెంట్‌గా ఉంటదనమాట. చిన్నమ్మాయి మాత్రం అలా ఉండదు. చాలా గడుసుగా ఉంటదనమాట. ఇక్కడొచ్చేసి రైస్ కుక్ అయిన తర్వాత గెంజి తీసి వంపేస్తా ఉంటాం కదా! సో, ఎలాటప్పుడు మీరు మార్నింగ్ గానీ, ఈవినింగ్ గానీ ఇలాగా ఆ గెంజి ఒక గ్లాస్ తీసుకొని మనం జుట్టుకి గానీ, లేదంటే తాగితే హెయిర్‌కి చాలా చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్ అనేది చాలా పెరుగుతుంది. అలాగే చల్లారిన తర్వాత జుట్టుకి కూడా పెట్టుకొని జుట్టు కడిగేసుకుంటే కనుక జుట్టు అనేది చాలా షైనీగా, స్మూత్‌గా ఉంటుంది. జుట్టు చాలా బాగా పెరుగుతుందండి. అలాగే బియ్యం కడుగు ఉంటది కదా! బియ్యం కడుగుతో కూడా మీరు హెడ్ బాత్ అనేది చేయొచ్చు. బిఫోర్‌గా నా హెయిర్ అయితే ఇలా ఉండేదనమాట. సో, తర్వాత అయితే హెడ్ బాత్ చేసిన తర్వాత చూసారా నా హెయిర్ ఎలా ఉందో చాలా బావుంటదనమాట అండి. అట్‌లీస్ట్ మీరు ఒక 3-4 మంత్స్ వరకు పడుతుంది ఇలా హెయిర్ గ్రోత్ అనేది లాంగ్‌గా పొడవుగా పెరగడానికి. తప్పకుండా మీకు హెయిర్ గ్రోత్ టిప్స్ కావాలనుకుంటే కనుక చెప్పండి. నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. సో, అంటే వ్లాగ్స్ అని చెప్పేసి వ్లాగ్స్ పెడుతున్నాను. బట్ హెయిర్‌కి మాత్రం బియ్యం కడుగు, అలాగే గంజి అనేది చాలా 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 మంచిది. ఇందులో అమైనో యాసిడ్స్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయన్నమాట. స్ప్లిట్ హ్యాండ్స్ ఉండవు, డండ్రాఫ్ ఉండదు. హెయిర్ అనేది చాలా స్మూత్‌గా, లాంగ్‌గా, పొడవుగా కూడా పెరుగుతుంది. అలాగే బ్లాక్‌గా కూడా అవుతుంది. సో, నచ్చింది కదా! తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ప్లీజ్ సపోర్ట్ కూడా చేయండి.